బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడి కథేంటో చెప్తాను వినండి. 700 సంవత్సరాల క్రితం ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతుంటే ఒక బండరాయి అడ్డం వచ్చింది. ఏంటా అని చూస్తే అమ్మవారి రూపం బయటపడింది. వెంటనే ఆ రైతు చేతులెత్తి మొక్కాడు. ఆ తరువాత ఆ రూపాన్ని బయటికి తీసుకొద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాడు. కానీ ఆ రూపం కొంచెం కూడా కదలలేదు. ఇంకా ఇది అయ్యేటట్టుగా లేదని చెప్పి ఊర్లకు పోయి చాలా మంది జనాలను తీసుకొచ్చాడు. పైకి తీయడానికి చాలా ట్రై చేసిండు కానీ విగ్రహం ఒక్కించి కూడా కదలలేదు. జనాలు ఎంత ట్రై చేసినా అదే ప్లేస్ లో ఉండిపోయింది. ఇంకా అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ విగ్రహం చుట్టూ నీళ్లు బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు జనాలు అమ్మ ఇక్కడే ఉండాలని సంకల్పం చేసిందని చెప్పేసి నమ్మారు. విగ్రహాన్ని కదిలించకుండా అమ్మవారు ఉన్న చోటనే గుడిని కట్టారు. ఇప్పటికీ ఎల్లమ్మ తల్లి దాదాపు 10 అడుగుల లోతులో నీటి మధ్యలో కొలువై ఉన్నారు. అందుకే బల్కంపేట్ ఎల్లమ్మ తల్లిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. కానీ ఈ గుడిలో ఇంకొక పెద్ద నమ్మకం కూడా ఉంది. అదే ముడుపు. ఒక కోరికను బలంగా మనసులో అనుకొని ఎల్లమ్మ తల్లికి ముడుపు కట్టి మొక్కుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు.